ప్రతి ఇంట్లో కూడా అలా చేస్తే ఎంత బాగుంటుంది. కానీ ఈ పురుషులు చేయరండి. అర్థమైందా మీకు? వీళ్ళకి ఏదైనా బలహీనత వచ్చినా కానీ ఎవరు చేయాలి? అది ఎంత తప్పు అసలు అది. అంటే నీకేం లేదనమాట. నీకు దేవుడంటే ప్రేమ ఉంటే నువ్వే మోకరించి నువ్వే ప్రార్థన చేస్తావు, నువ్వే బైబిల్ చదువుతావు, నువ్వే వాక్యం ధ్యానిస్తావు. నీకు ప్రేమ లేకపోతే ఇవేవి చేయవు. కానీ దేవుడు అక్కడ విడిచిపెట్టట్లా. అది పడిపోయిన స్థితి అంట. నువ్వు దేవునితో నీ యొక్క సమయాన్ని గడపకపోవడం, దేవుని మీద నీకున్న ప్రేమ తగ్గిపోవడం. ఏమంటే దేవుని మీద అయితే ప్రేమ తగ్గింది, మిగతా వాడి మీద ప్రేమ తగ్గిందా? ధనం మీద ప్రేమ తగ్గిందా ఎవరికైనా? బంగారం అంత రేటు పెరిగిపోయింది, ఎవరికైనా ప్రేమ తగ్గిందా? ఏమండి ఇంటి మీద, స్థలాల మీద, పొలాల మీద, సంపాదన మీద నాకు ఆశ లేదనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? గట్టిగా 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. బాగానే లేచినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఇప్పుడు మాట మాత్రమే కాదు మనం చెప్పాల్సింది, నిజంగా ఆశ ఉందా లేదా? మనకు వేటి మీద కూడా ఏం తగ్గలేదండి, ఆశ తగ్గల. కానీ దేవుని మీద ఉన్న ప్రేమ మాత్రం ఏమైంది? తగ్గింది. అది ఎవరికి తెలుసు? ఖచ్చితంగా నువ్వు గ్రహిస్తే నీకు కూడా తెలుసు. దాని గురించే దేవుడు ఏం చేస్తున్నాడంటే, నేను నీ మీద తప్పు ఒకటి మోపవస్తుంది. ఇక ఆయనకి బీపీ డౌన్ అయిపోయిందంట, తర్వాత విపరీతమైన హెడేక్, ఆయన తల తిరిగిపోతుందంట. ఇప్పుడు తల తిరిగిపోతుందో ఆయనకి ఏదో అయిపోతుందా కానీ డౌట్ వచ్చేస్తుంది అనమాట. కానీ తన భార్య పనిలోకి వెళ్ళి వచ్చింది, కష్టపడి వచ్చిందంట. ఇక భార్యను లేపకుండా చాలా నీరసమైన పరిస్థితిలో ఉంటే బ్లడ్ తగ్గిపోయిందంట. డాక్టర్ వచ్చి చూసి ఈ పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉందని చెప్తే ఆ భార్యను లేపకుండా ఆయనే దేవుని సన్నిధిలో మోకరించి ఒక అరగంట కన్నీరు కార్చి ప్రార్థన చేసుకుంటే అప్పుడు దేవుడు స్వస్థపరిచాడంట. దేవునికి మహిమ కలుగును గాక.